హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సొరకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: సొరకాయ 1, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 3, ఉప్పు రుచికి సరిపడా, కారం కొంచెం, పసుపు కొంచెం, ఆయిల్ 6 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 1, పోపు గింజలు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొంచెం, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి కొంచెం, చెక్క కొంచెం, లవంగాలు 2, అల్లం కొంచెం, వెల్లుల్లి రెబ్బలు 5. తయారీ విధానం చూద్దాం. ముందుగా సొరకాయకు చెక్కు తీసుకొని కట్ చేసుకుందాం. చెక్కు తీసుకున్న సొరకాయని వాటర్లో వేసి శుభ్రంగా కడుగుదాం. ఇలా ఇత్తనాలు మొత్తం క్లీన్ చేసుకుందాం. ఈ ముక్కలు ఒక గిన్నెలో వేసుకుందాం. ఈ సొరకాయ ముక్కల్లో పచ్చిమిర్చి వేసుకుందాం. చింతపండు వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. 1 కప్ వాటర్ పోసుకుందాం. ఈ గిన్నె స్టవ్ పై పెట్టి వాటర్ అయిపోయేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసి మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్లో కారం వేసుకుందాం. అలాగే పసుపు వేసుకుందాం. ఈ మసాలా పౌడర్ ఒక బౌల్లోకి తీసుకుందాం. సొరకాయ ముక్కల్లో వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు వీటిని పప్పు గుత్తితో మెదుపుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుందాం. ఇలా బాగా మెదుపుకుందాం. సొరకాయ ఎనుపుకున్న తరువాత తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. పోపు గింజలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఇలా తాలింపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. తాలింపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఇప్పుడు ఈ సొరకాయ కర్రీలో తాలింపు వేసుకుందాం. సొరకాయ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.